నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు, చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తాను. ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు. అది షార్ట్గా నా స్టోరీ. ఈసారి కలిసినప్పుడు ఇంకా వివరంగా చెప్తాను. మొత్తానికి మీకు నచ్చిన అమ్మాయిని ఇంట్లో వైఫ్గా, ఆఫీసులో బోర్డు మెంబర్గా 24 గంటలు మీ పక్కనే ఉంచుకుంటున్నారన్నమాట. దట్స్ ఎ లవ్లీ స్టోరీ. మనం మళ్ళీ కలుద్దాం. ఈసారి ఫ్యామిలీస్తో కలుద్దాం. తప్పకుండా. ఓకే ధ్రువ, వస్తాం మేడం. వస్తాం సార్. నమస్తే. మరీ అంత ఫీల్ అయిపోకు. ఇది కూడా ఒక బిజినెస్ టెక్నిక్. వాళ్ళకి పెళ్ళిళ్ళ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంది. దాన్ని మనం ఇలా క్యాష్ చేసుకున్నాం. ఇప్పుడు పర్సనల్గా కూడా కనెక్ట్ అయ్యి ఇంకొంతమందిని మనకి పరిచయం చేస్తాడు. అర్థమైందా? మీరు దేనితోనైనా బిజినెస్ చేయగలరని నాకెప్పుడూ అర్థమైంది. నేను వ్యాపారం మాత్రమే చేస్తాను, మోసం చేయను. అవి నీలాంటి వాళ్ళు మాత్రమే చేయగలరు. ధ్రువ, అమ్మా, ఇప్పుడే మీటింగ్ అయిపోయింది, స్టార్ట్ అవుతున్నాం. వెరీ గుడ్ రా. ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వర్కర్స్ని కన్విన్స్ చేసి స్ట్రైక్ ఆపించగలిగితే 2 monthsలో బౌన్స్ బ్యాక్ అవుతాం. అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయమ్మా. సరేమ్మా, మేము స్టార్ట్ అవుతున్నాం. వచ్చేటప్పటికి కొంచెం లేట్ అవ్వచ్చు. జాగ్రత్తగా రండి. బాయ్ మా. సార్, మీ ల్యాప్టాప్. నువ్వెందుకు వచ్చావు? కనీసం ఆ పనైనా చెయ్యి. ఈ మనిషిని పొడిస్తే రక్తం కాదు, కిలోలు కిలోలు కొవ్వొస్తుంది. ఫుల్ ట్యాంక్ కొట్టండి. ఎరా, నువ్వు ఖచ్చితంగా ఊరు వెళ్లాల్సిందేనా? నేను దింపేసి వెళ్తాను. కాస్త జాగ్రత్తగా వెళ్ళు. ఆ, ఏదో దయ్యం తిరుగుతోందట. అదే చోట టైర్లు పేలి కార్లు బైకులు ఆగిపోతున్నాయంట. అవునా? ఎలా చనిపోతున్నారో తెలియదు కానీ చనిపోతున్నారంట. ఓహో. మొన్న కారులో కూర్చొనే ఒకతను చనిపోయాడు. అది పేపర్లలో బ్రేకింగ్ న్యూస్ అయింది. నువ్వు చూడలేదా? లేదురా, కానీ నువ్వు చెప్తుంటే భయం వేస్తుంది. సరేరా, సరే. పొద్దున్నే వెళ్దాంలే. ఈ హైవేలో కరెక్ట్గా మన ఊరు నుంచి 4 ఉంది కదా, వైజాగ్కి 200 కిలోమీటర్లని. అక్కడ ఈ మధ్య చాలామంది చనిపోతున్నారు. సార్, వైజాగ్ వెళ్ళడానికి వేరే దారి లేదా? ప్రస్తుతానికి లేదు. మీ బాబుని అడుగు, వేస్తాడేమో. ఆత్మలంట ఆత్మలు. ఇంకా ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇలా కొట్టి పారేయకండి సార్. ఈ గాలి ధూళి ప్రభావం ఉంటూనే ఉంటుంది. ఆహా,
నేను చాలా విన్నాను సార్. వినేవాడుంటే ఎవ్వడికి ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తాడు. సార్ మీకు అసలు భయం ఉండదా? హ, ఎవడికి భయం? హ? మేము తిరిగేదే అర్ధరాత్రి. ఎన్నిసార్లు హైవేలో లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం, ఒక్కదేమన్నా కనిపించిందా? అయినా ఈ రోజుల్లో దయ్యాలేంటి, నీ పిచ్చి కాకపోతే. సరేలే సార్, వదిలేయండి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, 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 శ్రీ ఆంజనేయం. ఏంటి, ఈయన కూడా నీకు బాగా క్లోజా? నువ్వు ఎప్పుడు పిలుస్తావా వచ్చేద్దామని వెయిట్ చేస్తూ ఉంటాడా? సార్ మీ నమ్మకం మీది, మా నమ్మకం మాది. దేవుడు రాకపోవచ్చు, కానీ దయ్యాల దగ్గరికి రావని మా అమ్మమ్మ చెప్పింది. అవునా? పొట్టిదానా? ఏ పొడుగ్గా ఉంటే భయపడరా? మీరు మాటకొస్తే పొట్టిదనా అనొద్దు. అంటానే, పొట్టిదానా పొట్టిదానా పొట్టిదానా. లేస్తే చంపేస్తాను. ఇక్కడ చంపేస్తే ఆ దయ్యం అకౌంట్లోకి వెళ్తుంది. నేను చూస్తూ ఊరుకుంటాను. మరి ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చే ఏయ్! అంత సడన్ గా బ్రేక్ వేస్తారా? నేను వేయలేదు, అదే ఆగిపోయింది. వసుంధరా, ఏంటి? ఇందాక వాళ్ళు ఏదో రాయి దగ్గర కార్ ఆగుతుందన్నారు కదా, ఏంటది? వైజాగ్కి 200 కిలోమీటర్లంట. ఏంటి వాళ్ళు చెప్పిన 4 రాయి అదేనేమో సార్. కనిపెట్టావులే, ఐన్స్టీన్ లాగా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? కార్ స్టార్ట్ చేయండి సార్. ఆగిపోతే ఎలా స్టార్ట్ చేస్తాను? ఒకసారి దిగి చూడండి. ఏంటి, దిగాలా? నాకేం భయం లేదు, హైవే మొత్తం నాదే అన్నట్టు మాట్లాడారు. ఎప్పుడూ భయం లేదు. ఏదన్నా జరిగినా ఫాస్ట్గానే పరిగెత్తుతాను. పాపం నువ్వే కారులో ఒక్కదాని అయిపోతావే అని ఆలోచిస్తున్నా. నమ్మేశాను. మమ్మీ, నువ్వు హార్న్ ఎందుకు కొడుతున్నావు? చుట్టూ ఎవరైనా ఉంటే వస్తారని. సరే, కొట్టావుగా, కాసేపు చూద్దాం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, సార్ శ్రీ ఆంజనేయం ప్రసన్న. సార్ ఏంటి? ఆయన మీకు క్లోజా? పిలవగానే పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వైస్ చైర్మన్ గారు పిలుస్తున్నారని పరిగెత్తుకుంటూ వచ్చేస్తారా? ఇదిగో, నువ్వు మాటలు అప్పచెప్పాల్సిన అవసరం ఏం లేదు. నేను చెప్పింది భగవద్గీత కాదు, నువ్వు యాజ్ టీజ్గా దించడానికి. ఎవరూ రావట్లేదేంటి? ఇంకొకసారి హారన్ కొడదామా? ఏంటి సార్? ఈ చుట్టుపక్కల ఉన్న దయ్యాలు కూడా వచ్చేస్తాను. నువ్వు టెన్షన్లో ఉన్నావని జోక్ చేశాను అంతే, నాకేం భయం లేదు. అయితే కార్ దిగండి సార్. ఎందుకు?
ఇలానే ఉండిపోతామా ఏంటి? అసలు కార్ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవాలి కదా. దిగండి దిగండి. వసు వద్దు. నేను దిగితే నీకు ప్రాబ్లం అవుతుంది. ఆహా, ఈ కార్లోనే ఉంటే ప్రాబ్లం అవ్వదు అన్న గ్యారంటీ ఉందా? అది దయ్యం. మనం డోర్స్ మూసుకున్నా లోపలికొస్తుంది, డోర్స్ తెరిచినా లోపలికొస్తుంది. అయితే నువ్వు దిగు, నేను రాను. సరే. అమ్మో, మీరేంటి సార్ ఇటు దిగారు? నువ్వు ఇట్టే దిగావు కదా, నీకేమైనా హెల్ప్ అవసరం అవుతుందేమో అని. సరే పదండి, కారుకేమైందో చూడండి. రండి. సార్, అసలు వసు, వాళ్ళు కరెక్ట్గా ఏం చెప్పారు? ఆ పల్లెటూరు వాళ్ళు చెప్పింది మీరు పట్టించుకోరు కదా. అమ్మా మహా తల్లి, నువ్వు అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు, అడ్డదిడ్డంగా చెప్పకు. కార్ టైర్ బ్లాస్ట్ అయ్యి కార్ ఆగుతుందంట. కారుకేమైందో చూడండి. వసు, సార్, నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరి వెన్నెల. దూరమా దూరమా తీరమై చేరుమా నడి రాత్రిలో తెరలు తెరచినది నిద్దురలో మగత మరిచి ఉదయించినదా కులుకులుకు చెలి మొదటి కళ. ధ్రువ సార్, ధ్రువ సార్, వసు, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదుగా? లేదు. సార్ పదండి. ఎక్కడికి వసు? ఎక్కడికి? అక్కడ చలిమంట వేసినట్టుంది. మనుషులెవరో ఉండే ఉంటారు. వెళ్ళి చూద్దాం పదండి. రండి సార్. ఆగు, నా చేయి పట్టుకో. నా కోసం కాదు, నీ కోసమే. నా కోసమే. నాకే భయం. పోనీ మీరు ముందు వెళ్ళండి, నేను వెనకాల వస్తాను. వద్దు, కలిసే వెళ్దాం. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ ఎవరో ఒకళ్ళు ఉంటారని తీసుకొచ్చావు, ఇక్కడ ఎవరూ లేరేంటి? సరే అయితే తిరిగిద్దాం రండి. వద్దు, అంతా నీ ఇష్టమేనా? ఇక్కడే ఉందాంలే, కొంచెం సేఫ్గా ఉంది.
అంటే మనం ఈ వెలుగు చూసి వచ్చినట్టు ఇంకెవరైనా వస్తే వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు కదా, అందుకోసం అని. ఓ, హా. కూర్చో. ఉఫ్. సార్, ఆ, నాకెందుకో డౌట్ ఉంది. ఏంటి? ఇక్కడ మనుషులు ఎవ్వరూ లేరు, మంట మాత్రమే వస్తుందంటే ఇదేదో శ్మశానం అయి ఉంటుంది. శ్మశానమా? ఇదిగో, నువ్వు ఇలాంటి టైంలో ఇలాంటి జోకులు వేయకు. కాదులేండి, శ్మశానం కాదులే, భయపడకండి. ఇక్కడెవరో అడుక్కునే వాళ్ళు గుడిసె వేసుకుని ఉంటారు. ఏం లేదు, చెట్టు కదా ఏమన్నా పడతాయేమో అని. మీ నాన్నగారి సాక్షిగా చెప్తున్నాను, నిన్ను మోసం చేయనని మాటిస్తున్నాను. సాక్షిగా, నింగి తండ్రి సాక్షిగా, గాలి దేవర సాక్షిగా, అగ్గి దేవుని సాక్షిగా, గంగమ్మే సల్లంగా దీవించగా. నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం. దండగుచ్చాను నా ప్రాణం, బిండి ఎన్నెల్లో కళ్యాణం. ఈ రీతులు గీతలు సరిపెయ్యాలని జాసే పుట్టిందిలే. పొలికే కలకందని పొలిమేరలలో సినిమే చేద్దాములే. నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం. సందమామ ఊరిలో, ఎన్నెలమ్మ వాడలో, అచ్చ తెలుగు పుచ్చ పూల పున్నమేనులే. రెల్లు కప్పు నేసిన ఇంద్రధనుసు గూటిలో, రీపగ
చల్లగాలునా పల్లకీలలో సుక్క సుక్కని సుట్టి వద్దమా లా 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 లా. గుడ్ మార్నింగ్ నాన్న. గుడ్ మార్నింగ్. మల్లిక రాలేదా? మేడంకి కొంచెం ఫీవర్గా ఉంది, అందుకే ధ్రువ సార్ ఇవాళ రెస్ట్ తీసుకోమన్నారు. కూర్చో ధ్రువ. వెరీ గుడ్ ధ్రువ. తను బాగా ఎక్కువ ప్రెషర్ తీసుకున్నట్టుంది. తనని రెస్ట్ తీసుకోమని చాలా మంచి పని చేశావు. కంపెనీలో ఉద్యోగం చేయట్లేదు, ఇష్టం వచ్చినప్పుడు బెదిరించి వెళ్ళిపోవడానికి. తనకి రెస్ట్ అవసరం అయితే ఐ నీడ్ టు గివ్ హర్. కొడుకుని కదా. ఇప్పుడు నీకెలా ఉంది? జ్వరం తగ్గిందా? 5 నిమిషాల్లో నీకు పాలు తీసుకొస్తాను. స్టవ్ ఎలా వెలిగించాలో తెలుసా? సార్, అవి తోడు పెట్టిన పాలు. కాసేపు సైలెంట్గా ఉండు. ఎక్స్క్యూజ్ మీ, సైడ్ ప్లీజ్. టాంటడాయ్, ఇదిగో పాలు.